హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, జ్యోతిష వాస్తు శిక్షణ నిపుణులు, అదేవిధంగా మహాగౌరి ఉపాసకులు శ్రీ దింటకుర్తి మురళీకృష్ణ గారు. నమస్కారం గురువు గారు. నమస్తే నాన్న. హరి ఓం శివ. సార్, ఇప్పుడు లోకేష్ బాబు జాతకం గురించి మనం తెలుసుకుందాం. దానికంటే ముందుగా ఒకప్పుడు ఎప్పుడు లేనంత యాక్టివ్గా ఇప్పుడు ఈ ఎలక్షన్లో పాల్గొంటున్నారు. గతంలో పోటీ చేసి మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. సో ఇప్పుడు ఆయన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? మంగళగిరి నుంచి మళ్ళీ పోటీ చేస్తే గెలుస్తారా? సో ముఖ్యమైన పదవిలో ఏమైనా ఉండే అవకాశం ఉందంటారా? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నారా లోకేష్ బాబు ఈయనది భరణి నక్షత్రం 3వ పాదం. ఓకే, ఈయన జాతకంలో బలాబలాలు శని గ్రహం ఒక్కటి మాత్రమే ఉచ్చస్థితిలో ఉంది. ఓకే, మిగతా వేవి గ్రహాలు కూడా పెద్దగా పాజిటివ్ ఆర్ నెగిటివ్ అనేది చూపించట్ల. ప్రజెంట్ ఆయనకి రాహు మహాదశ నడుస్తుంది, అది యోగకారకంగా ఉంది. మరి మనకి ప్రస్తుత రాజకీయాల్లో కలియుగంలో ఉండే రాజకీయాలు కావాల్సిన శని రాహుల యొక్క బలం ఈయనకి ఎలా ఉందనేది ఒక్కసారి చూద్దాం. ఓకే, రాహు శని 5th ఆస్పెక్ట్లో వీళ్ళు అంటే ఒకళ్ళొకళ్ళు చూసుకుంటున్నారు కాబట్టి అంటే ఈయన్ని కూడా బోర్న్ పొలిటీషియన్ అని చెప్పొచ్చు అనమాట. అంటే 30 సంవత్సరాల తర్వాత నుంచి కూడా ఇటువంటి వ్యక్తులు 100% రాజకీయాల్లో రాణిస్తారు అని చెప్పొచ్చు. ఎలాగైతే పవన్ కళ్యాణ్ గారికి మనం 30 సంవత్సరాల తర్వాత రాజకీయాల్లో బాగా రాణిస్తారని చెప్పామో అలాగే ఈయన కూడా ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ గోచార శని కూడా ఓకే జన్మ రాహువుతో సంబంధం ఏర్పరచుకుంది. అంటే జన్మంలో ఆల్రెడీ రాహు శని యొక్క సంబంధం ఏర్పడింది. గోచార శని కూడా అక్కడ జన్మ రాహువుతో సంబంధం ఏర్పరచుకుంది. ఇప్పుడు జన్మ చంద్రుడి మీద గురువు యొక్క సంచారం కూడా గజకేసరి యోగం అంటే గోచారంలో గజకేసరి యోగం కింద పరిగణింపబడాలన్నమాట. ఈ ఆస్పెక్ట్లు కూడా అన్నీ కూడా కలిసి వచ్చే పాయింట్లు. బట్ గోచార రాహువు గురువు మీద ప్రభావం జన్మ గురువు మీద ప్రభావం చూపించడం అనేది కొంచెం ఆయన ఆరోగ్యపరంగా ఏమైనా సమస్యలు వచ్చే ఛాన్సెస్ అంటే ఏమైనా యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, బట్ మరి ఈ జాతకం ఈ గోచారం ప్రకారం ఈయన ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో గెలిచే ఛాన్సెస్ ఉందా? ఓకే, ఇప్పుడు 2024 ఎలక్షన్లో ఆయన సాంఖ్య యోగం ప్రకారం ఆయన యొక్క పర్సనల్ ఇయర్ నెంబర్ వచ్చి 5. అంటే పర్సనల్ మంత్ నెంబరు మార్చికి వచ్చి 8, ఏప్రిల్కి వచ్చి 9, మేకి వచ్చి 1 వచ్చిందనమాట. అంటే ఇది కూడా సేమ్ చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ జగన్ గారికి సాంఖ్యయోగంలో ఎటువంటి బలం ఉందో ఈయనకి కూడా అటువంటి బలమే వచ్చింది. నెక్స్ట్ లోషో గ్రిడ్లోకి వచ్చేప్పటికి ఈయనకి 951 అనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రేఖ ఏర్పడటము, 258 అనే ఒక సిల్వర్ లైన్ అనేది ఏర్పడటం అనేది కూడా చాలా యోగదాయకం. అంటే ఈయన ఇటువంటి వ్యక్తులను సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో డ్రైవ్ చేస్తారు ఎక్కువగా. రెండోది 258 అంటే ఈ వ్యక్తులకి ఈ 258 అనే రేఖ ఉన్న వ్యక్తులకి కంపల్సరీగా ల్యాండ్ బ్యాంక్ అనేది వాళ్ళ పేరు మీద ఉంటుంది అనమాట. అంటే ఈ లోషో గ్రిడ్లు కూడా ఈయనకి చాలా అనుకూలంగా ఉంది. ఇప్పుడు ఓవరాల్గా గోచారం అండ్ జాతక పరిస్థితి ఇప్పుడు జరిగే దశ యొక్క పరిస్థితి బట్టి చూస్తే ఈయన రాబోయే ఎలక్షన్లో ఈయన కూడా చాలా కీ రోల్ ప్లే చేసే అవకాశం కనిపిస్తుంది. ఈయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది కాదు, ప్రత్యర్థి ఎవరు అనేది చాలా ఇంపార్టెంట్. ప్రత్యర్థి తెలిసిన తర్వాత నేను ఇంకొకసారి మళ్ళీ విశ్లేషణ చేస్తా. బట్ ఈయనకు ఇప్పుడు ప్రజెంట్ ఈయనకు ఉన్న జాతక బలాన్ని ప్రకారం అయితే కనుక గెలిచే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ప్రత్యర్థి తెలిసిన తర్వాత మనం ఇంకొకసారి మాట్లాడుకుందాం. సరే, ఇక్కడ ఒక చిన్న విషయం, తండ్రి తర్వాత కొడుకే ముఖ్యమంత్రి అని చాలామంది అంటుంటారు. ఓకే, సో ఇప్పుడు కేసీఆర్ తర్వాత కేటీఆర్ అని చాలా మంది అన్నారు. సో అది జరగలేదు, ఆ విషయం పక్కన పెడితే చంద్రబాబు నాయుడు తర్వాత ఇప్పుడు లోకేష్ అని అంటున్నారు. నిజంగా ఆయన జాతక రీత్యా ఇప్పుడు కానీ భవిష్యత్తులో కానీ ఆ యోగం ఉందంటారా? ఎగ్జాక్ట్లీ నాన్న. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి మాత్రమే రాహువు శని యొక్క ఆస్పెక్ట్స్ కలిసి ఉండటం అనేది జన్మజాతకంలో కలిసి ఉండటం అనేది అంటే గోచారంలో ఎప్పుడైనా ప్రభావం చూపించడం వేరు. జన్మజాతకంలోనే వీళ్ళిద్దరూ కూడా వాళ్ళు బోర్న్ పొలిటీషియన్స్. ఓకే, వాళ్ళు అధికారంలోకి రావడం అనేది మిగతా గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి వాళ్ళకి ఉండే మారే గోచార స్థితి బట్టి ఒక్కొక్కసారి అనుకూలంగా ఉండొచ్చు, ఒక్కొక్కసారి అనుకూలంగా లేకపోవచ్చు. బట్ దే ఆర్ బోర్న్ పొలిటీషియన్స్. 100% వీళ్ళిద్దరిలోనే చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే నేను పవన్ కళ్యాణ్ గారు విశ్లేషణ చేసినప్పుడు చాలా క్లియర్గా చెప్పాను. అక్కడ ట్విస్ట్ ఏంటంటే రేపు జరిగే ఎలక్షన్లో గవర్నమెంట్ ఫామ్ చేయడమే కాదు, కూటమి పవన్ కళ్యాణ్ గారికి ఒక సీఎం లెవెల్ హోదా ఇవ్వడం అనేది చాలా క్లియర్గా కనపడుతుంది.
ఇప్పుడు సో లోకేష్ జాతకరీత్యా కూడా అయినా కూడా ఒక మంచి పొజిషన్లో ఉంది. ఎగ్జాక్ట్లీ చాలా అద్భుతమైన పొజిషన్లోకి, ఎందుకంటే రాజకీయ రంగానికి కావాల్సిన మెయిన్ ఆస్పెక్ట్స్ అన్ని కూడా పర్ఫెక్ట్గా ఉండటం, ప్రజెంట్ ఆయన రాహు మహాదర్శిని ఆడడం, ఆ రాహు మహాదర్శి కూడా యోగించడం. సార్ లోకేష్ గారికి చూసుకున్నట్టయితే కొంచెం అధికార యోగం ఉంది అని అంటున్నారు. సో కొంతమంది సీనియర్లు కూడా అడ్డిపడే అవకాశం ఉంటుంది పార్టీ అన్న తర్వాత. సో దీని ప్రభావం ఏమైనా కనిపిస్తుందా జాతకరీత్యా? ఈయన జన్మ జాతకంలో హీ ఈజ్ ఎ బోర్న్ పొలిటీషియన్ ముఖేష్. ఒకటి ప్రజెంట్ జరిగేది రాహు దశ. ఓకే, రాహు దశ యోగకారకంగా ఉంది. అంటే రాహు అంటేనే మాయ. ఓకే, ఎటువంటి వ్యక్తులనైనా కూడా ఈ ప్రజెంట్ ఆయన మాయ చేసే స్థితిలో ఉన్నాడు, ఇది గుర్తుపెట్టుకో. ఓకే, అటువంటి సీనియర్ల నుంచి థ్రెట్ వచ్చేదో లేకపోతే ఆయన నుంచి అడ్డంకులు వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. అంటే ఇప్పుడు నేను ఇది ఎందుకు అన్నానంటే సార్, ఇప్పుడు గతంలో కేసీఆర్ గారు తర్వాత కేటీఆర్ ముఖ్యమంత్రి అన్నప్పుడు పలువురు సీనియర్లు అడ్డుపడ్డారు. కొంతమంది ప్రముఖులు ఈటల రాజేందర్ లాంటి వాళ్ళే అడ్డుపడ్డప్పుడు కూడా అతన్ని పార్టీ నుంచి తప్పించడం జరిగింది ఏదో యాదృచ్ఛికంగా. సో ఇలాంటి, ఎందుకంటే పార్టీ రామారావు గారు ఉన్నప్పటి నుంచి కూడా కష్టపడుతున్నారు కాబట్టి సో ఇలాంటి జరిగే అవకాశం ఉందనేది నా ప్రశ్న. ఆంధ్రప్రదేశ్లో జరగబోయే ఎలక్షన్లో ఎక్కడన్నా కూడా అంటే నారా లోకేష్ గారు కాబోయే ముఖ్యమంత్రి అని ఎవరైనా ప్రకటన చేశారా? లేదు కదా. అంటే ఇక్కడ ప్రకటన జరిగింది ఏంటంటే నారా లోకేష్ గారే కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారని ప్రకటన చేశారు. ఓకే, అది కూటమిలో కొన్ని విభేదాలు సృష్టించవచ్చేమో అనుకున్నారు. అటువంటి ఛాన్సే లేదు. ఎందుకంటే కూటమి ఇద్దరి యొక్క జాతకాలు చాలా బలాబలంగా ఉన్నాయి. ఎవరు? చంద్రబాబు నాయుడు గారిది అండ్ పవన్ కళ్యాణ్ గారిది. వాళ్ళిద్దరూ రేపు అధికారంలో రాబోతున్నారు. రెండో ట్విస్ట్ కూడా చెప్పా కదా మీకు, పవన్ కళ్యాణ్ గారికి ఒక సముచిత స్థానం ఏర్పడబోతుంది. ఓకే, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. సో థ్యాంక్ యూ సార్, లోకేష్ జాతకం గురించి చాలా చక్కగా విశ్లేషించారు. థ్యాంక్ యూ. నమస్తే నాన్న. హరి ఓం. సో చూశారు కదా, లోకేష్ జాతకం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాజకీయ భవిష్యత్తులో ఆయన పాత్ర ఎలా ఉండబోతుంది, ఎంతవరకు ఆయన విజయం సాధిస్తారనేది మనం చూసాం. ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.